రాజ్యసభలోనేమో బీఆర్ఎస్ కు లేదు రిప్రజెంటేషన్. సరే ఈ టాపిక్ ఎందుకంటే ఇది ఒక్క నిమిషం నందు గారికి ఇద్దాం. నందు గారు సార్ ఇప్పుడు మిమ్మల్ని సిట్ క్వశ్చన్ చేసి ఎంత 3 నెలలైందా? లేదు 1 month అయింది, డిసెంబర్ 25కి అయింది. నేను ఏమంటారు భరత్ గారు లేదు రాలేదు, నాకు రాధాకిషన్ రావు గురించి అడిగారు ఎక్కువ. నేను ఏమంటారు అంటే ఈరోజు హరీష్ అన్నని పిలిచింది ఇది ఎందుకు గురించి పిలిచిన అనుకుంటున్నారు మీరు అందరూ? చెప్పండి అసలు విషయం చెప్పండి. ఆయన ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పింది పిలిచారా? అది అసలు విషయం, అది హరీష్ గారి ఫోన్ ట్యాపింగ్ అయిన విషయం ఆయన పిలిచి కన్ఫర్మ్ చేసుకున్నారు. మీరు బయట మీడియాలో ఏదేదో వేరే మాట్లాడుకుంటున్నారు, మేమే ఊహించుకుంటున్నామండి, ఊహించుకోలేము ఇంత పూర్తి. అసలు ఆయన బయటకు వచ్చి మా విషయంలో చెప్పలేరు. నేను ఊహించలేదంటే హరీష్ రావు గారి ఫోన్ కూడా ట్యాపింగ్ అయింది, దీనికి మీకు ఏమైనా ఐడియా ఉందా, దీనికి మీకు ఎప్పటి నుంచి ఫోన్ ట్యాపింగ్ అవుతున్న విషయం మీకు తెలుసా అనే విషయం పిలిచింటారు. ఇంకో విషయము నాకు రాధాకిషన్ రావు గారి విషయంలో రండి, మొత్తం నాకు రాధాకిషన్ రావు గారు అడిగారు అనమాట. నా హోటల్ ధ్వంసం చేసింది కానివ్వండి, ఇటు నా ఫోన్ ఎప్పటి నుంచి ట్యాపింగ్ జరుగుతున్నది ఇవన్నీ అడిగారు కదా. మరి ఇప్పుడు నేను ఒక పోలీస్ కంప్లైంట్ ఇచ్చానండి రాధాకిషన్ రావు గారి పైన. మరి ఇంతవరకు కూడా ఇప్పుడున్న గవర్నమెంట్ ఎందుకు రిజిస్టర్ చేయట్లేదండి? సరే అప్పుడున్న గవర్నమెంట్ రిజిస్టర్ చేయలేదు, వాళ్ళ మనిషి రాధాకిషన్ రావు గారు, ప్రభాకర్ రావు గారు కూడా ఇప్పుడున్న గవర్నమెంట్ ఎందుకు రిజిస్టర్ చేయట్లేదు? మీరు ఇంకో విషయం కూడా మాట్లాడారు. అసలు విషయం ఏంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారు కదా భరత్ గారు, అఫీషియల్ గా గవర్నమెంట్ నుంచి అఫీషియల్ గా మిషన్ తో చేస్తారు. ఈ మరి ఇజ్రాయెల్ నుంచి తెచ్చిన మిషన్స్ తో చేశారా? ఈ మ్యాటర్ ఎక్కడ రావట్లేదు. ఇజ్రాయెల్ నుంచి వీళ్ళు ఒక మిషన్ తెప్పించారని చెప్పారు కదా, మరి ఆ మిషన్ తో చేసిన ఎక్విప్మెంట్ తో చేసిన ఫోన్ ట్యాపింగ్ కుర్మాయి గారు నవీన్ కుమార్ ఏదో కొనుగోలు చేశారు ఆ పరికరాలు అని చెప్పి. ఆ పరికరాలు మీద ఎట్లా చేశారు? మరి మీ లీగల్ అనేది అప్పుడున్న గవర్నమెంట్ చెప్పాలా లేకుంటే ఇప్పుడున్న గవర్నమెంట్ చెప్పాలి? నా ఫోన్ నాకు ట్యాపింగ్ చేసినప్పుడు హోమ్ సెక్రటరీ పర్మిషన్ తీసుకున్నారా? ఇల్లీగల్ ఇజ్రాయెల్ తో తెప్పించిన మిషన్ తో చేశారా లేకుంటే అఫీషియల్ గా చేశారా? చేస్తే ఈ ఆడియోలు అప్పుడున్న సీఎం గారి దగ్గరికి ఎట్లొచ్చాయి, అక్కడ ఉన్న వీడియోలు ఎట్లొచ్చాయి అనేది ఫస్ట్ అండి. లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసినాం అది. ఇంకో విషయం వీళ్ళు అంటున్నారు కదా, కవిత గారు అంటున్నారు డైరెక్ట్ గా మా హస్బెండ్ అనిల్ గారిది అయిందని చెప్పి. మరి ఇప్పుడున్న గవర్నమెంట్ కవిత గారిని డైరెక్ట్ గా సభాముఖంగా చెప్పినప్పుడు అనిల్ గారికి కూడా నోటీస్ ఇవ్వాలి, కవిత గారికి నోటీస్ ఇచ్చి వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డింగ్ చేయాలి కదా. అప్పుడు ఇంకా చాలా మంది ఆఫీసర్స్ ఉన్నారు కదండి, మీ పేరు ఎందుకు ఇప్పుడు? అప్పుడున్న గవర్నమెంట్ లో ఈ డీజీపీ మహేందర్ రెడ్డి ఒకడే ఉన్నారా, ఇంకో ఇద్దరు ఉన్నారా? అప్పుడున్న సిట్ మా ఫామ్ హౌస్ కేసులో సిట్ వేశారు, అప్పుడున్న చాలా మంది ఆఫీసర్స్ ఉన్నారు, ప్లస్ చాలా మంది అప్పుడున్న ఇంటెలిజెన్సీ వాళ్ళు ఉన్నారు, చాలా మంది కమిషనర్లు ఉన్నారు. అందరినీ పిలిచి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి కదా. ఒకరిద్దరిని పిలిచి స్టేట్మెంట్ రికార్డింగ్ చేస్తే ఈ పని కుదరదండి. అసలు ఎట్లా ఏ విధంగా జరిగింది అనే దానికి నేను లాస్ట్ టైం కూడా చెప్పాను. నా కేసే ఒక ఎగ్జాంపుల్. దానికి ఇంతవరకు నా కేసు విషయంలో భరత్ గారు ఒక్కరైనా మాట్లాడారండి? బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ తర్వాత కాంగ్రెస్ కానీ నా హోటల్ ధ్వంసం ఎందుకు అయింది రేవంత్ రెడ్డి గారికి తెలియదా అండి? ఎందుకు మాట్లాడలేదు, దాంట్లో ఎందుకు న్యాయం చేయట్లేదు? పోనీ ఇంతవరకు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ పోనీ వాళ్ళనే మాట్లాడారా? నా హోటల్ ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చింది, ఎందుకు రాత్రి నా హోటల్ మా మిట్ట మధ్యాహ్నం ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చిందని చెప్పి ఇప్పుడున్న సురేష్ బాబు ఆ హీరో వెంకటేష్ అనే వాళ్ళ మీద ఎందుకు ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా ఎందుకు వాళ్ళని శిక్షించకుండా తప్పిస్తుంది? ఇవన్నీ బయటికి రావాలంటే నా ఒక్క కేసు చాలండి. మొత్తం ట్యాపింగ్కు నా ఒక్క కేసు చాలు. నా ఒక్క కేసులో ఆడియోలు ఏ విధంగా వచ్చాయి, వీడియోలు ఏ విధంగా వచ్చాయి, దట్స్ ఎండ్ ద మ్యాటర్. మీరు 100 మంది వేగులు ఉంటారు కదా అని చెప్తున్నారు. ఎవరుంటారు సార్ వేగులు? ఆ వేగులు ఎవరో చెప్పండి, మరి ఎవరు వచ్చి ఇచ్చారు? మరి స్టేట్మెంట్ చెప్పమనండి. అప్పుడున్న కేసీఆర్ గారు అక్కడ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు కదా, ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారండి నాకు ఈ ఆఫీసర్ తెచ్చిచ్చాడు, అది అట్లా ఇల్లీగల్ గా తెచ్చిచ్చాడా లీగల్ గా తెచ్చిచ్చాడా? ఇల్లీగల్ గా తెచ్చిస్తే దాన్ని ఈయన ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి దాన్ని ఆ విధంగా చూపించడము కరెక్టేనా? అది న్యాయమేనా? అది దానికి లా ఒప్పుకుంటుందంటే సరే ఓకే, అది తెలవాల్సిన పాయింట్ ఉంది కదండి. ఆ విషయంలో మాట్లాడమనండి, టీఆర్ఎస్ మాట్లాడమనండి. అసలు నా ఫోన్లు ఎలా వచ్చాయని చెప్పి మాట్లాడితే అన్ని విషయాలు బయటకు వస్తాయి. నా హోటల్ ఎందుకు ధ్వంసం చేసి చెప్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఇదే సిట్టు సురేష్ బాబు వెంకటేష్ ఎందుకు విచారిస్తలేదండి? విచారించమని చెప్పాం కదా. లాస్ట్ టైం కూడా రిక్వెస్ట్ చేశాము. నేను అప్పుడున్న ఖలీల్ పాషా అండ్ రాధాకిషన్ రావు గారి మీద కంప్లైంట్ ఇచ్చాను. ఇంతవరకు ఆ కంప్లైంట్ నేను డీజీ గారికి కూడా వెళ్ళి కలిసి చెప్పాను. ఇంతవరకు కంప్లైంట్ రిజిస్టర్ చేయట్లేదు. అంటే పోలీసు వాళ్ళు కూడా ఏంటంటే ఒకరికి ఒక విధంగా చేయొద్దండి. న్యాయం అంటే కరెక్ట్ చేయాలి. ఒక కేసు పెడితే దాన్ని వితౌట్ నాకు నోటీస్ ఇవ్వకుండా క్లోజ్ చేస్తారు, ఒక కేసు ఏమో రిజిస్టర్ చేయరు. అంటే అప్పుడున్న గవర్నమెంట్ ఇప్పుడున్న గవర్నమెంట్ ఎవరి అవసరాలకు వాళ్ళు వాడుకుంటున్నారు తప్ప ఇక్కడ ఎవరికి న్యాయం అంటే జరగదండి. ఓకే ఓకే శరత్ గారు సార్